హలో ఎవ్రీవన్. ఇప్పటిదాకా మనము బేసిక్ డేటా టైప్స్ ఎలా, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, అండ్ దెన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, దాని తర్వాత లూప్స్ ఎలా వాడాలి అనేది చూసాం కదా. అండ్ ఈ వీడియోలో మనము ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫంక్షన్స్ ఓకేనా. అండ్ ఎప్పట్లాగే యాజ్ యూజువల్గా ప్రతి కొత్త టాపిక్కి దాని ఎనాలజీ బేస్ మీద దాని నెసెసిటీ ఏంటో చూసి మనం ఆ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈ టాపిక్ కూడా అంతే, దాని నెసెసిటీ ఏంటి అనే దాని బేసిస్ మీద ఈ టాపిక్ని నేర్చుకుందాము. సపోజ్ నాకు ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ రాశాను ఇక్కడ. దాని తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఇంకో సెట్ ఆఫ్ కంప్యూటేషన్ రాశాను. అంటే ఇక్కడ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేది మన ఇష్టము. నేనేమంటున్నానంటే ఇది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన డేటా, అండ్ ఇది ఒక సెట్ ఆఫ్ కంటెంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్, ఓకేనా. అండ్ దాని తర్వాత నాకు ఇంకోటి ఏదో డేటా రాశాను. దాని తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే దాని తర్వాత నాకు వచ్చిన నెసెసిటీ ఏంటంటే ఇందాక రాసిన కోడ్ని మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే రాశానో ఇనిషియల్గా అదే ఇక్కడ రావాలి అనే నెసెసిటీ ఉంది నాకు ఇప్పుడు. అంతే, అలా ఉంది కాబట్టి నేనేం చేస్తాను, ఓకే ఇక్కడ ఆల్రెడీ నేను కోడ్ రాసేసాను కాబట్టి అది డైరెక్ట్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది. అండ్ దెన్ ఇంకో సెట్ ఆఫ్ డేటా రాశాను. దాని తర్వాత ఇంకో టైప్ ఆఫ్ కంప్యూటేషన్ రాసుకున్నాను. దాని తర్వాత అగైన్ వేరేదేదో కంప్యూటేషన్ రాసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు మళ్ళా వచ్చిన నెసెసిటీ ఏంటంటే దీన్నే రెప్లికేట్ చేయాలి అనే ఇది వచ్చింది. అప్పుడేంటి, ఏమైంది దాంతో, ఇక్కడ ఆల్రెడీ రాశా కాబట్టి దీన్ని ఇక్కడ మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ రాశా కాబట్టి దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కాబట్టి కాపీ పేస్ట్ చేస్తాను. మరి ఇదే పర్టికులర్ ఇన్స్టాన్స్ నాకు ఒక 1000 సార్లు రాయాలి. అంటే నా హోల్ కోడ్, సపోజ్ ఒక హైపోథెటికల్ కేసులో నేను ఒక 10K లైన్స్ రాశాను అనుకో, ఒక ప్రోగ్రాము. అందులో 1000 ప్లేసెస్లో నేను ఈ కోడ్ని రెప్లికేట్ చేయాలి, ఈ కోడ్ని. మరి అప్పుడేం చేస్తావు, అంతే కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తావా? అప్పుడేమిది చెప్పు, రాసిన కోడే మల్టిపుల్ ప్లేసెస్లో ఉండి కోడ్ చూడడానికి క్లియర్గా ఉంటుందా? సరే, కోడ్ క్లియర్గా ఉండిద్దా లేదా అనేది తర్వాత పని. ఇప్పుడు రాసిందే రాస్తున్నావా? నీకు కోడ్ రిడెండెన్సీగా అనిపించలేదా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సపోజ్ నువ్వే రాజుల కాలంలో ఉన్నావు అనుకో, నువ్వే ఆ రాజ్యానికి మంత్రివి, నువ్వు ఏది చెప్తే అదే సొల్యూషన్ అక్కడ. నేను ఒక రాజు వచ్చో లేకపోతే ఆ రాజ్యంలో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, యాజ్ ఏ మంత్రిగా నువ్వు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు? బాగా ఒక 2-3 రోజులు ఆలోచించేస్తే మనకు వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ మన బేసిక్ ప్రాబ్లం ఏంటి, ఓకే కోడ్ రిడెండెన్సీగా ఉంది. ఎందుకు రిడెండెన్సీగా ఉంది? ఒక్కో పర్టికులర్ కంటెంట్ని మళ్ళా రాయాల్సి వస్తుంది కాబట్టి, మళ్ళా నెసెసిటీ ఉంది కాబట్టి. దాన్నెందుకు మనము ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టుకొని ఎప్పుడైతే నాకు అది కావాలో, సపోజ్ దీన్ని 1 అనుకుందాము, కొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు కావాలో అక్కడ ఆ ప్లేసెస్ని రిమూవ్ చేసి నేను అక్కడ సపరేట్గా స్టోర్ చేసిన దాన్ని ఇక్కడ నుండి పిలవచ్చా లేదా? నేను పిలవచ్చా లేదా? ఇలా పిలవడం వల్ల నీకేమైంది చెప్పు? ఇలా పిలవడం వల్ల ఏమైంది? కోడ్ అనేది తగ్గిపోయింది. సరే, తగ్గిద్దా లేదా అనేది సరే, నీకు అట్లీస్ట్ కోడ్ అనేది క్లియర్గా ఉందా? ఎందుకు ఎప్పుడైతే ఇది డిఫరెంట్ పనికి చేసే పని, ఇది వీటి గురించి వదిలేసే, దీన్ని ఎవరు మార్చలేము. మరి ఇక్కడ చూడు, ఇక్కడ 1 చూడంగానే అచ్చా దీనికి సంబంధించిన పని, ఇక్కడ 1 ఓకే మళ్ళా దీనికి సంబంధించిన పని, మళ్ళీ ఇక్కడ ఓకే మళ్ళా దీనికి సంబంధించిన పని. అంటే కోడ్ ఏం రాసావు, ఒక ప్లేస్లో దాచి దాన్ని వాడుకుంటా ఉన్నావా?
ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్‌నే నువ్వు ప్రోగ్రామింగ్ పర్స్పెక్టివ్‌లో లేదా ఒక సిస్టమ్‌కి చెప్పాలి అంటే మనకున్న టాపికే ఫంక్షన్స్. ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లమ్‌కి నువ్వెలాగైతే ఒక సొల్యూషన్ చెప్పావో అదే సిస్టమ్‌లో పెట్టాలి అంటే మనం వాడుతున్న కాన్సెప్టే ఫంక్షన్స్. క్లియరా? మరి ఏంటి? ఫంక్షన్స్ అంటే ఏంటి? లేపోతే దానివల్ల యూజ్ ఏంటి? అలా సొల్యూషన్ చెప్పావు. దానివల్ల నీకు ప్లస్ పాయింట్స్ ఏమొచ్చినాయో చెప్పు? ఫస్ట్‌ది నీ యొక్క కోడు రెడ్యూస్ అయిందా? ఎందుకు? ఒక్కసారి మాత్రమే ఒక ప్లేస్‌లో దాచి దాన్ని మళ్ళా వాడుకుంటున్నావు. నెక్స్ట్ ఏమైంది? నీ యొక్క కోడు క్లియర్‌గా ఉందా? ఈవెన్ పక్కనోడికి కూడా చూసేటప్పుడు ఒక స్ట్రక్చర్డ్ మేనర్‌లో ఉందా? ఆ! ఎందుకు? ఒక ప్లేస్‌లో దాచావు కాబట్టి. ఇప్పుడు ఒక్క ప్లేస్‌లో దాచావు కాబట్టి అదే కోడ్‌ని నీకు కావాల్సినప్పుడు వాడుకుంటున్నావా లేదా? రీయూజబిలిటీ. సీ నువ్వు చెప్పే ఒక సొల్యూషన్ వల్ల మన కోడ్ ఎంత చేంజ్ అయిపోయిందో, లైక్ ఎంత బ్యూటిఫుల్‌గా మారిపోయిందో. మరి ఇదే ప్రాబ్లమ్‌ని సిస్టమ్‌కి చెప్పాలంటే ఎలా? లైక్ ప్రోగ్రామింగ్ యాస్పెక్ట్‌లో సీ నాకిలా ఒక రిపిటేషన్ కోడ్ ఉంది. దాన్ని నేను చెప్పాలి అని ఇక్కడ ఒక చిన్న పాయింటు. ఇందాక ఇలా యాస్పెక్ట్‌లో ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు. ఏమని? ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇదే ఇక్కడ రిపీట్ అవుతుంది. అవును. కోడ్ రిపీట్ అవుతూ ఉంది. మరి దీనికే కదా మనం లూప్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. మరి లూప్స్ అప్లై చేసేస్తాను అని అనుకుంటున్నావా? ఓకే. కరెక్టే. నువ్వనుకుంది అబ్సల్యూట్‌గా కరెక్టే. బట్ నేను చెప్పిన అనాలజీ లైక్ నేను చెప్పిన ప్రాబ్లమ్‌ని ఒకసారి మళ్ళా క్లియర్‌గా చూడు. ఏమంటున్నా నేను? ఇది 1, 1, 1 మాత్రమే రిపీట్ అవుతుంది. మరి వాట్ అబౌట్ లైక్ ఈ మిడిల్ పార్ట్స్? ఈ మిడిల్ పార్ట్ సంగతేంటి? ఇవి రిపీట్ అవుతుందయ్యా? ఇవి రిపీట్ అవుతున్నాయా? లేదు. ఇదిక్కడ రిపీట్ అవుతున్నాయా? లేదు. నువ్వు లూప్‌లో ఈ చంక్ ఆఫ్ డేటాని పెడితే ఇదంతా లూప్‌లో పెట్టాల్సొచ్చిద్దిగా. ఈ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇదంతా లూప్‌లో పెట్టేస్తానంటే మరి వాట్ అబౌట్ థిస్? ఇది రిపీట్ అవుతుందా? లేదు. నీకా ఇది అర్థమవుతుంది గదా! లూప్స్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంటే, బట్ ఇక్కడ ఇన్ బిట్వీన్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వట్లేదు. కాబట్టే మనము ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని ఒక ఎక్స్‌ట్రా ప్లేస్‌లో పెట్టుకున్నాము. సో, లూప్స్‌కి దీనికి తేడా అది. ఓకేనా? అండ్ యాహ్! ఇప్పుడు ఇక్కడ చూడు మరి దీన్ని ఇలా నెసెసిటీ ఉన్నప్పుడు నేను ప్రోగ్రామింగ్ యాస్పెక్ట్‌లో ఎలా చెప్పాలి? సో, ఎలాగైతే మనకి మిగతా వాటికి కీవర్డ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. ఎలా అది? సీ స్టాటిక్ అని రాసి, నా రిటర్న్ టైప్ ఏంటి? అండ్ దెన్ నా ఫంక్షన్ నేమ్ ఏంటి? అంటే ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏం పెడుతున్నా నేను? అండ్ దాని తర్వాత ఏదన్నా ఇన్‌పుట్ పారామీటర్స్ తీసుకుంటుందా? కంగారు పడొద్దు. అన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. దాని తర్వాత నువ్వేదైతే డెఫినిషన్ ఇందాకడ రాసావో ఆ బ్లూ దాంట్లో, ఆ బ్లూని ఇక్కడ పెడతాము. సింపుల్. ఆ బ్లూని ఇక్కడ పెడతాము. దీని మీనింగ్ ఏంటి? నాకేదైతే రిపిటేషన్ కోడ్ ఉందో, అది ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో రాసానో, ఆ పర్టిక్యులర్ మొత్తం కోడ్‌కి ఈ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాను. ఎలాగైతే ఒక వేరియబుల్‌కి నువ్వు ఎలాగైతే నువ్వు 31 అనే డేటాకి ఇక్కడ నేమ్ అనే దాంట్లో పెట్టావు. లైక్ 31 అనే డేటాని నేమ్ అనే దాంతో రిఫరెన్స్ చేస్తున్నావో, ఈ హోల్ కోడ్‌ని కూడా ఈ ఫంక్షన్ నేమ్‌తో నేను రిఫర్ చేస్తాను. అంటే ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ నేమ్‌ని పిలుస్తానో, అప్పుడు ఇందులో ఉన్న ప్రతి కోడ్‌ని లైక్ ప్రతి లైన్‌ని నాకు ఎగ్జిక్యూట్ చెయి. ప్రతి లైన్ ఇన్ ద సెన్స్ అది జంప్ స్టేట్మెంట్ కాకపోతే లైక్ ఇఫ్ అండ్ ఎల్స్ వాడపోతే లేదా ఫర్ లూప్ వాడితే అదంతా మామూలే. ఇప్పటిదాకా ఏదైతే చెప్పుకున్నామో అదంతా అప్లికబుల్ అయిద్ది. బట్ ఇన్ జనరల్‌గా మాట్లాడుతున్నా. అంటే ఇందులో ఉన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని అర్థము. మరి ఇట్లా కోడ్ రాసాను. ఇందాకడ 1 అని పిలిచాను. రాండమ్ కోడ్ రాసా మళ్ళా 1 సమ్ రాండమ్ కోడ్ రాసా 1 అని పిలిచాను. మరి ఎలా పిలవాలి దాన్ని?
ఎలా పిలవాలి అంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ నేమ్ రాసావో ఇక్కడ 1 బదులు ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ రాస్తావు. నేమ్ రాసి దాన్ని ఇలా బ్రేసెస్‌తో కాల్ చేస్తావు. దీన్ని కాలింగ్ అంటాము. నీకు వేరియబుల్‌లో యొక్క కంటెంట్ రావాలి అంటే డైరెక్ట్‌గా నమ్మని రాస్తున్నావు. బట్ ఫంక్షన్స్ అలా కాదు. ఓకేనా? ఫంక్షన్స్ అలా కాదు. ఫంక్షన్‌లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నువ్వు బ్రేసెస్‌తో కాల్ చేయాలి. అండ్ ఇందులో ఈ ఫంక్షన్‌కి ఏదన్నా ఇన్‌పుట్ పారామీటర్స్ కావాలా అంటే ఆ ఇన్‌పుట్ పారామీటర్స్‌ని పాస్ చేస్తావు. ఈ ఇన్‌పుట్ పారామీటర్స్ అంటే ఏంటి? లేదా అసలు ఏ రకాలు ఉంటాయి అనేది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. మళ్ళా ఇక్కడ ఒక్కసారి ఆ ఫంక్షను యొక్క సింటాక్స్ రాస్తా చూడు. రిటర్న్ టైప్ and then I have function name, దాని తర్వాత పారామీటర్స్ ఉంటాయి అన్నాను. ఏంటి అని ఇక్కడ నాకు కావాల్సిన ఆ సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటా అన్నా. ఓకే, బానే ఉంది. మరి స్టాటిక్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ నుండి చూపుతున్నావు ఈ పబ్లిక్ ఇన్ స్టాటిక్ మెయిన్ రాసేసేయని, లేదా రిటర్న్ టైప్ అంటే ఏంటో తెలియదు, ఫంక్షన్ నేమ్ అంటున్నావు. అసలు ఇవంటే ఏంటి స్లోగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఈ పారామీటర్స్ గురించి ఐడెంటిఫై అవుతాం. లేదా అసలు ఈ ఫంక్షన్ నేమ్‌ని జనరల్ ఫంక్షన్‌ని మనము ప్రోగ్రామింగ్‌లో ఎలా పెట్టొచ్చో చూద్దాము. ఓకేనా? సింపుల్‌గా సపోజ్ నా డే రొటీన్ ఉంది. నా డే రొటీన్‌ని ఒక పర్టిక్యులర్ కోడ్‌లో మళ్ళా అదే డే రొటీన్ కావాలి. మళ్ళా సగం అయిన తర్వాత మళ్ళా అదే డే రొటీన్‌ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ చూసి దాని తర్వాత అసలు ఏ రకాలున్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి అనేది అప్పుడు అర్థం చేసుకుందాము. ఇప్పుడు చూడు, ఇనీషియల్‌గా ఇంట్ a = 31, b = 24 అన్నాను. దీనికి నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన డేటాకి సంబంధించింది ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా. దాని తర్వాత నాకేం అర్థమైందంటే ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా డే రొటీన్ రాయాలి. ఏంటి? వోకప్, దాని తర్వాత బ్రష్, అండ్ దెన్ బాత్, దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్, అండ్ దెన్ కాలేజ్ ఆర్ వర్క్, and then spend with family and dinner and sleep. సపోజ్ దాని తర్వాత నాకేమర్థమైందంటే దాని తర్వాత ఓకే, ఇది రాశాను. a-b చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన కంటెంట్. ఇలా సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేదా a ఇంటూ b చేయాలి అనుకుంటున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన యాక్చువల్ రిపిటేషన్ వర్క్. దాని తర్వాత మళ్ళా నా నెసెసిటీ ఏంటంటే మళ్ళా నా డే రొటీన్ కావాలి. అండ్ దాని తర్వాత మళ్ళా సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ చేశాను. ఏంటిది? ఈసారి a ఇంటూ b చేయాలి a డివైడెడ్ b చేయాలనుకుంటున్నా. మళ్ళా నాకు నా కోడ్ రిపిటేషన్ అవుతుంది. ఈ నెసెసిటీ కావాలి అనుకుందాము. ఎలా ఉంది ఇప్పుడు? ఒక చిన్న పనికి ఏదైతే నా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ పనికుందో అది మళ్ళా కాపీ పేస్ట్ చేస్తున్నానా లేదా? చేస్తున్నానా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికే కదా మనం ఫంక్షన్ అనే దాన్ని రాస్తుంది. అంటే ఏంటి? ఏదైతే నీ కోడ్ రిపిటేషన్ ఉందో ఇది అవుట్‌పుట్ యాజ్ యూజువల్‌గా మనకి రావాల్సిందే వస్తది. అండ్ ఇప్పుడేంటి చూడు, ఏదైతే నీ కోడ్ రిపిటేషన్ ఉందో ఇప్పుడు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉందా? దీనికి బయట రాయాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ సింటాక్స్ చూస్తావా నువ్వు? ఈ సింటాక్స్ చూడు. స్టాటిక్ సమ్ సార్ట్ ఆఫ్ రిటర్న్ టైప్ ఇప్పటిదాకా నీకేంటో తెలీదు. ఫంక్షన్ నేమ్ దాని తర్వాత ఓపెన్ బ్రేసెస్, సమ్ సార్ట్ ఆఫ్ పారామీటర్స్, దాని తర్వాత క్లోజ్డ్ బ్రేసెస్ ఉన్నాయా? నువ్వు ఇప్పుడు కరెక్ట్‌గా ఒకసారి మెయిన్ చూడు. స్టాటిక్ సమ్ సార్ట్ ఆఫ్ రిటర్న్ టైప్ అండ్
ఫంక్షన్ నేమ్ and see closed brackets and some parameters and see closed bracket, like open braces and closed bracket. అంటే ఏంటి, మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షనే, మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షనే. ఇప్పటిదాకా నువ్వు ఏదైతే కోడ్ని ఎగ్జిక్యూట్ చేసావో అదంతా మెయిన్ అనే ఫంక్షన్లో రాసావు. నీకే తెలియకుండా నువ్వు ఫంక్షన్స్ వాడావు. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్గా ఉండేది. మరి మనం రాయాలనుకుంటేది ఏంటిది, యూజర్ స్పెసిఫైడ్ ఫంక్షను, ఇన్బిల్ట్వి కాదు, యూజర్ స్పెసిఫైడ్. మరి దీన్ని ఎలా రాయాలో చూద్దాము. ఇప్పుడు ఎలాగైతే నువ్వు స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసో పబ్లిక్ అని ఉంది, ఇప్పుడు దాకా పబ్లిక్ అనేది మర్చిపో. అది ఎప్పుడైతే ఊప్ స్టార్ట్ చేస్తున్నా అప్పుడు నీకు క్లియర్ ఐడియా వచ్చింది. బట్ ఇప్పుడు చూడు, స్టాటిక్ వాయిడే పెట్టు రిటర్న్ టైప్లో అదేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఆ వేరియంట్స్ చూద్దాం మెల్లగా. బట్ బేస్ వర్షన్కి వెళ్దాము. వాయిడ్ తర్వాత ఎలాగైతే మెయిన్ ఉందో నా ఫంక్షన్ ఏం పెట్టాలా, నేనేం రాస్తున్నా, మై డే రొటీన్. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయి, నేను మళ్ళా నా మై డే రొటీను ఈ ఎం అనేది క్యాపిటల్ పెట్టలే. ఎందుకు, బై డిఫాల్ట్గా ఒక్క క్లాస్ నేమ్ మాత్రమే ఫస్ట్ది క్యాపిటల్లో ఉండాలి. అది అలా సెట్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్తో అలవాటు అయిపోయింది. సో పక్కనుడి కూడా అర్థమైంది నీకు చూస్తే, ఓకే అది క్లాస్ నేము, ఇది అలా కాదు అనేది. ఓకేనా, అది ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్. ఇందులో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి పారామీటర్స్ లేవు. పారామీటర్స్ అంటే ఏంటి చూద్దాం. అండ్ దెన్ నాకు కావాల్సిన కంటెంట్స్ ఎలాగైతే నేను ఇనిషియల్గా చెప్పానో, నువ్వు ఏదైతే నేను ఫంక్షన్స్ చెప్పేదాకా నువ్వు ఏదైతే రాయాలనుకుంటే అది మెయిన్ ఈ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ దాంట్లో ఉండాలి అన్నాను. ఇప్పుడు కూడా అంతే, నీకు కావాల్సిన ఫంక్షన్, నీకు కావాల్సిన రిపిటేషన్ కోడ్ని మొత్తము కాపీ చేసి అందులో పెట్టు. ఇప్పుడు ఎక్కడైతే నీకు అది కావాలో, ఎక్కడైతే నీకు నీ పర్టికులర్ ప్రోగ్రాంలో కావాలో జస్ట్ ఆ పేరుని కాల్ చేయి. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఇక్కడ మై డే రొటీన్ అని అన్నావో ఫర్దర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఫంక్షన్ ట్రిగర్ అయిపోయి అందులో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. వన్స్ ఆ ఫంక్షన్ మొత్తం అయిన తరువాతే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్తాయి. మరి ఇప్పుడు ఇదంతా నేను తీసేసి మై డే రొటీన్ అని రాయచ్చా, అండ్ మళ్ళీ ఇదంతా తీసేసి మై డే రొటీన్ అని రాస్తున్నా. ఇప్పుడు అదే కోడ్ని ఇక్కడ చూడు ఎంత సింప్లిఫైడ్గా ఉంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఫంక్షన్స్ అన్ని ఎలాగంటే నీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక పర్టికులర్ దాంట్లో రాస్తావు, నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటావు. సో అంతే ఫంక్షన్స్ అంటే. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైతే రాసావో బేసిక్గా దీని రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. అంటే ఈ ఒక్క ఫంక్షన్ని నువ్వు రన్ చేసిన తరువాత, ఆఫ్టర్ నాకు ఆ ఫంక్షన్ నుండి ఏదైనా అవుట్పుట్ వస్తుందా లేదు. ఎందుకు, ఇక్కడ నేను జస్ట్ println మాత్రమే వాడాను. అండ్ ఈ ఫంక్షన్లో ఏదన్నా ఇన్పుట్స్ ని పంపించాలా టు డూ ఎనీ సెట్ ఆఫ్ కంప్యూటేషన్. కి లైక్ am I sending any input parameters? అక్కర్లేదు. ఎందుకు, నా డే రొటీన్ అనేది ఫిక్స్డ్, ఎలాంటి ఇన్పుట్ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతావు. అండ్ నా డే రొటీన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎలాంటి అవుట్పుట్ పంపించాల్సిన అవసరం లేదు. సో అలానే ప్రతిసారి ఇదేనా మనకి నెసెసిటీ కాదు కదా, ఒక్కో ఫంక్షన్కి ఒక్కోలాగా ఉంటుంది. సో మనకి బేసిక్గా ఇలా ఇన్పుట్ పారామీటర్స్లో నువ్వు 1 పంపిస్తావా, 2 పంపిస్తావా, 3, 4 అనేది నీ ఇష్టము. లైక్ ఈవెన్ 100, 1000 ఎన్నైనా పంపించుకోవచ్చు. మరి ఎలా పంపించాలి, ఎప్పుడైతే ఇన్పుట్ పారామీటర్స్లో నువ్వు ఒక డేటా పంపించాలి అనుకుంటున్నావో అప్పుడు యాజ్ యూజువల్గా ఆ డేటా యొక్క టైప్ ఏంటి,
ఆ డేటా టైప్ ఏంటి అండ్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అండ్ ఇదే రిపీట్ అవుతా ఉండిద్ది. నీకు ఎన్ని కావాలి అంటే డేటా టైప్ ఏంటి అండ్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అండ్ ఎప్పుడైతే నువ్వు రిటర్న్ టైప్కి వస్తున్నావో ఇక్కడేంటి అగైన్ ఆ రిటర్న్ డేటా యొక్క టైప్ ఏంటి, నువ్వు రిటర్న్ చేయాలి అనుకుంటున్న డేటా టైప్ ఏంటి. మరి ఆ రిటర్న్ ఎక్కడికి వెళ్ళిద్ది, రిటర్న్ టైప్ అంటే ఏంటి ఆ రిటర్న్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఎప్పుడైతే బేసిక్గా రిటర్న్ ఏం చేసిద్ది అంటే ఎప్పుడైతే నువ్వు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసావో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ నుండి రిటర్న్లో నాకేదన్నా డేటా వస్తుందా, వస్తే నేను దాన్ని స్టోర్ చేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా డేటా వస్తే దాన్ని స్టోర్ చేసుకుంటే అంటే ఆ రిటర్న్ అవుతున్న డేటాని ఇక్కడ మెన్షన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకు ఇక్కడ ఎలాంటి డేటా నేను రిటర్న్ చేయాలి అనుకోవట్లేదు కాబట్టి వాయిడ్ పెట్టాను అని. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఏమని, ఇక్కడ చూడు, ఇప్పుడు ఇంకో పేరుని క్రియేట్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా పేరుని పంపిస్తా. పేరుని పంపించగానే హలో అని పెట్టి నా పేరు పంపించాలి, లైక్ నా వర్డ్ ప్రింట్ చేయాలి. చూడు ఇప్పుడు వాయిడా ఇదా మర్చిపో, ఫస్ట్ డిస్ప్లే నేమ్, నీ ఇష్టమైన నేము ఎలాగైతే వేరియబుల్స్కి నీకు కన్వీనియంట్గా పెట్టుకున్నావో అది. ఇప్పుడు ఏంటి చూడు, ఇక్కడ ఒక నేమ్ని ప్రింట్ చేయాలి అంటే నేను ఏదైతే పేరు పంపిస్తున్నానో అది ఆ నేమ్ కూడా ప్రింట్ చేయాలి. ఇక్కడ నాకేం కావాలి అంటే హలో దేర్, ఇది అయిపోయిన తర్వాత యూజర్ ఏదైతే నేమ్ పంపిస్తాడో ఆ నేమ్ ప్రింట్ చేయాలి. మరి దాన్ని ఎలా తీసుకుంటావు, సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ రవితేజ అన్నా, లైక్ రవి అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డేటా రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అనుకుందాం. ఇవన్నీ తీసేస్తాను, నీకు ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటి ఇదంతా అర్థమైంది కాబట్టి జస్ట్ మై డే రొటీన్ పెడుతున్నాను అండ్ దెన్ డిస్ప్లే నేమ్ అంటున్నా. ఇప్పుడు ఏమొచ్చిందో చూడు, ఏమని వస్తుంది, హలో దేర్ అని వస్తుంది, అంతేనా. హలో దేర్ అని వచ్చింది. అండ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండకూడదు కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా, మళ్ళీ ఒకసారి రీరన్ చేస్తున్నా. చూడు హలో దేర్ రవి అని వచ్చింది. హలో దేర్ రవి అని రాగానే మరి నాకేం రిక్వైర్మెంటు, వాట్ ఇఫ్ నేను ఇంకోటి ఏమన్నా నేమ్ పంపిస్తే ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి, వేరే నేమ్ పంపిస్తే ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి. మరి అప్పుడు ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది నువ్వు ఇన్పుట్స్కి ఏమైనా సెండ్ చేసే క్యాపబిలిటీ ఉందా, లేదు. మరి ఎలా పంపించాలి, ఎప్పుడైనా నువ్వు యూజర్ నుండి అంటే కాలింగ్ టైము నుండి ఒక ఇన్పుట్ డేటాని పాస్ చేయాలి అంటే అలా పాస్ చేసిన డేటాని ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలి. ఎలా అంటే డేటా టైప్, ఆ డేటా ఏంటి, అని ఇక్కడ ఆ పాస్ చేస్తున్న డేటా ఏంటి. ఇప్పుడు చూడు ఒకసారి మళ్ళా రన్ చేస్తున్నా, హలో దే రవి అని వచ్చింది. మరి ఇందాక దీనికి తేడా ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇందులో నేను లాజిక్ ఓవర్ సింటాక్స్ అని రాస్తే ఇప్పుడు చూడు ఏం ప్రింట్ అయిద్దో, హలో దేర్ లాజిక్ ఓవర్ సింటాక్స్ అని ప్రింట్ అయింది. ఎందుకు, నువ్విప్పుడు డైనమిక్గా లైక్ కస్టమైజ్డ్గా నువ్వు ఆ ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నావు. అంటే నేను ఏదైతే పారామీటర్ పంపిస్తున్నానో ఇది బిహైండ్గా ఎలా అవ్విద్దంటే వన్స్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఒక లైక్ ఈ డేటాని ఇందులో స్టోర్ చేసావు, ఇప్పుడు నేమ్ అనే దాంట్లో లైక్ ఈ లాజిక్ ఓవర్ సింటాక్స్ అనేది ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ డేటాని ఈ ఫంక్షన్ లోపల పాస్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇది డైరెక్ట్
కరెక్ట్గా ఇక్కడున్న నేమ్లో స్టోర్ అయ్యిద్ది. అండ్ నువ్వు ఇక్కడ నేమ్ ఒకటే ఉండాలంటే కాదు, కాదు. ఇక్కడ పంపించిన నేమ్ని నువ్వు నేమ్ అనుకో, ఇక్కడ ఇంకేటన్నా అనుకో, నీ ఇష్టము. లైక్ వేరియబుల్లో లేకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో. ఇది వేరియబుల్. ఇక్కడున్న నేమ్ ఒకటి అవ్వక్కర్లేదు. ఎందుకు అవ్వక్కర్లేదు అంటే దానికి నీకు బేసిక్గా ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో తెలియాలి. అది బేసిక్గా స్టాక్ ఫార్మేట్ అని ఉంటుంది. అది చివర్లో ఒక్కసారి చూసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు అంత డీప్ డీటెయిల్కి వెళ్ళక్కర్లేదు. అసలు ఫంక్షన్స్ ఏంటి అనేది ఓవర్ వ్యూగా తెలుసుకో. అంటే ఏంటి, ఇక్కడ నేను నేమ్ అనేది రాయక్కర్లా, వేరేది కూడా రాసుకోవచ్చు. ఎందుకు ఈ స్ట్రింగ్ నేము లోకల్ టు దిస్, అంటే అది లోకల్ వేరియబుల్ టు ఈ బ్లాక్ మాత్రమే, ఈ బ్లాక్ లోపల మాత్రమే పనిచేసిద్ది. బట్ ఈ డేటా అనేది ఇందులో పాస్ అయి ఉంటుంది. ఓకేనా? ఇలా ఒక ఇన్పుట్ని పాస్ చేస్తే ఇలా ట్యాకిల్ చేయొచ్చు. మరి ఇలా ఒకటేనా, 2, 3 చేయలేవంటే చెయ్యి, నీ ఇష్టం. ఇక్కడ చూడు, అదే డేటాకి నేను ఆ రోల్ నెంబర్ కూడా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదంటే వాట్ ఈస్ మై నేమ్ అని రాశాను. చూడు, వాట్ ఈస్ మై నేమ్ అని రాస్తా. దాని తర్వాత మై రోల్ ఈస్, నా రోల్ నెంబర్ని అటాచ్ చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళా నేను నా రోల్ నెంబర్ ఏంటో చెప్పాలి కాబట్టి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఫస్ట్ స్ట్రింగ్, దాని తర్వాత ఇంటీజర్కి సంబంధించిన డేటా. ఎలాగైతే ఒక ఆర్డర్లో రాసాను, ఇక్కడ కూడా అదే ఆర్డర్ మెన్షన్ చేయాలి. అంతేగాని పైన స్ట్రింగ్ ఇంటీజర్ ఉండి నేను ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ పెడతా, దాని తర్వాత స్ట్రింగ్కి సంబంధించిన డేటా పెడతా అంటే వర్క్ అవ్వదు. ఓకేనా? పైన ఎలాగైతే నువ్వు ఒక ఆర్డర్లో డిక్లేర్ చేసుకుంటా వెళ్ళావో, ఫస్ట్ నేము, దాని తర్వాత నీ రోల్ నెంబరు, ఇక్కడ కూడా అంతే చేయాలి. ఇప్పుడు ఏమైతే చూడు, ఈ నేమ్లో ఉన్న డేటా కంటెంట్ ఆ కాల్ అయినప్పుడు ఈ వాచ్ మై నేమ్లో ఉండిద్ది. ఇక్కడ రోల్ నెంబర్లో ఉన్న డేటా కంటెంట్ ఇది కాల్ అయినప్పుడు ఆ రోల్లో స్టోర్ అయి ఉండిద్ది. అండ్ ఇది లోకల్ టు దిస్ ఫంక్షన్. ఇక్కడ చూడు, ఇక్కడ నేను రోల్ ప్లస్ ఈక్వల్స్ టు 31 అని యాడ్ చేసి లేదా రోల్ ఇంటూ 2 అని యాడ్ చేసి, అంటే దాన్ని ఇంటూ 2 చూసి ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత రోల్ నెంబరే ప్రింట్ చేస్తున్నాను. ఎఫెక్ట్ అయిద్దో లేదో చూద్దాము. చూడు, 31 అని ప్రింట్ చేసా కదా, అంటే మెయిన్ ఫంక్షన్లో ఉన్న రోల్ నెంబర్ 31 అని ప్రింట్ చేయాలి. నా డిస్ప్లే నేమ్లో ఉన్న రోల్ నెంబర్ 62 అని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తున్నా లేదో చూద్దాము. లాజిక్ ఓవర్ సింటాక్స్, మై రోల్ ఈజ్ 62, బట్ ఇక్కడ మెయిన్లోది 31 అని ఉంది. ఎందుకు? అవి లోకల్ టు దాట్ ఫంక్షనే. లైక్ ఆ వేరియబుల్స్ అనేది లోకల్ టు దాట్ ఫంక్షన్, ఈ వేరియబుల్స్ లోకల్ టు దిస్ ఫంక్షన్. ఒకదానితో ఒకటి ఎఫెక్ట్ చేయదు. ఎందుకు ఎఫెక్ట్ చేయదు అంటే బేసిక్గా ఎప్పుడైతే ఇలా రాసావో బిహైండ్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో నీకు అర్థం అవ్వాలి. ఎలా అవుతుందంటే, ఈ ప్రాసెస్ని ట్యాకిల్ చేయడానికి నువ్వు ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ ట్యాకిల్ చేయడానికి డేటా స్ట్రక్చర్లో స్టాక్ అనే కాన్సెప్ట్ వాడతారు. ఎలా? ఎప్పుడైతే నీ మెయిన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అండ్ ఎవరికైతే స్టాక్ అంటే ఏంటో తెలియదో, అది యాక్చువల్గా తెలియక్కర్లా, బట్ నీకు తెలియాల్సింది ఏదైతే ఏంటంటే టాప్లో పైన ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఫస్ట్ పైన ఏదైతే ఉందో అది మాత్రం ఎగ్జిక్యూట్ చేసింది. ఎలాగంటే నీ మెస్లోనో లేకపోతే వేరే ప్లేస్లోనో ప్లేట్స్ పెడతారు, ఒకదానిపైన ఒకటి, లేకపోతే పెళ్ళిళ్ళ ఫంక్షన్లోనే ఎక్కడో ఒక జనాభా ఇట్లా లైన్లో నుంచి ఒక్కోడు పైది మాత్రమేనా తీసుకోగలిగింది, లేదా ఎత్తేసి కిందకి తీసుకొని తీసుకోవచ్చు, కానీ అలా తీసుకోరు కదా, ఒకదాని తర్వాత కదా. బేసిక్గా స్టాక్ అంటే ఈ ప్రాసెస్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే స్టాక్ డేటా స్ట్రక్చర్ చెప్తాం అప్పుడు క్లియర్గా చెప్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టాప్ది మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఏంటి చెప్పు, ఫస్ట్ ఈ స్టాక్లో ఎప్పుడైతే మెయిన్ అనే ఫంక్షన్ని కాల్ చేసావో, ఎవరు కాల్ చేస్తారు అనేది తర్వాత, బట్ ఫస్ట్ అయితే మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. అదే కదా మనం ఫస్ట్ తెలుసుకుంది. ఈ మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉండిద్ది. అంటే ఇక్కడికి వచ్చింది, ఈ మెయిన్లో ఈ ఏబి క్రియేట్ అవుతాయి. ఈ మెయిన్ యొక్క లోకల్ డేటాలో అంటే స్టాక్ ఏరియా, ఈ స్టాక్ వేరు, మళ్ళీ ఈ స్టాక్ ఏరియా వేరు.
కన్‌ఫ్యూజ్ అవ్వు. ఈ ఎగ్జిక్యూషన్‌కి స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ వాడారు. బట్ ఇక్కడ వేరియబుల్స్ స్టోర్ చేయడానికి నేను స్టార్టింగ్‌లో చెప్పాను. స్టాక్ ఏరియా ఉంటుంది, హీప్ ఏరియా ఉంటుంది అని. నేను వీట్లి గురించి మాట్లాడుతున్నా. ఆ స్పేస్ గురించి మాట్లాడుతున్నా. స్పేస్ ఏరియా గురించి. ఇక్కడ ఏ అనే స్టోర్ అయిద్ది అండ్ బి అనే స్టోర్ అయిద్ది. వన్స్ అవ్వంగానే నాకు డేటా ఇట్లా వస్తుందా? ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కూడా స్టోర్ అయిద్ది. బట్ స్ట్రింగ్స్ ఇలానేనా అంటే కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌగా ఇలా అర్థం చేసుకో. సో, ఇలా స్టోర్ అయిద్ది. అండ్ నెక్స్ట్ నాకు రోల్ నంబర్ ఉంది. రోల్ నంబర్ కూడా ఇంతేనా? దాని తర్వాత ఏముందో చూడు. దాని తర్వాత నేను డిస్‌ప్లే నేమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ నుండి డిస్‌ప్లే నేమ్ అనేది ట్రిగ్గర్ అయిందో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ మెయిన్‌లో ఫర్దర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు డిస్‌ప్లే ఫంక్షన్ అనేది లైక్ డిస్‌ప్లే నేమ్ అనే ఫంక్షను దాని మీద కూర్చొని ఇప్పుడు ఈ మెయిన్ అనే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఈ డిస్‌ప్లే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, అగైన్ దీనికంటూ మళ్ళా సెపరేట్ స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్‌లో ఈ నేమ్‌ని ఇక్కడ పాస్ చేశావు. అంటే ఇక్కడున్న వాట్స్ మై నేమ్‌లో ఒక డేటా పెడుతున్నావు. అండ్ ఇక్కడున్న రోల్ నంబర్‌ని ఇందులో పెట్టావు. అంటే ఇక్కడున్న డిస్‌ప్లే నేమ్‌లో ఉన్న ఏరియాకి సంబంధించిన స్పేస్‌లో రోల్ నంబర్‌ని పెట్టావు. అండ్ ఇక్కడున్న రోల్ నంబర్‌ని నువ్వు మానిప్యులేట్ చేసావు. ఏమని? ఇంటూ 2 అని. ఇంటూ 2 చేసి అప్డేట్ చేసావు. మరిప్పుడు చూడు ఇక్కడ ఎక్కడో ఉన్న ఒక మెమరీ లొకేషన్ యొక్క వేరియబుల్‌ని మానిప్యులేట్ చేస్తుంటే, ఇంకో లొకేషన్‌లో ఉన్న వేరియబుల్ రోల్ నంబర్ అనేది ఎలా మానిప్యులేట్ అయిద్ది? అందుకే నీకు ఇక్కడ మానిప్యులేట్ చేసింది ఇక్కడ వర్క్ అవ్వలేదు. ఎందుకు? దేని దానికి సెపరేట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇంతే కాదు. మళ్ళా ఈ డిస్‌ప్లే లోపల నువ్వు ఇంకో ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిద్ది ఫస్ట్. దాని లోపల ఇంకోటైతే స్టాక్‌లోకెళ్ళి మళ్ళా అది ఎగ్జిక్యూట్ అయిద్ది. ఇది పాస్ అయిపోయిద్ది. ఓకేనా? అది చూద్దాం. లైక్ యాస్ ఆఫ్ నౌ నీకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడేమైద్ది? రోల్ నంబర్ అలొకేట్ అయిపోయింది. ఇంటూ 2 చేసేసింది. ఇది ప్రింట్ అయిపోయింది. వన్స్ ఇది ప్రింట్ అవ్వంగానే వన్స్ అది ప్రింట్ అవ్వంగానే ఇక్కడ ఏమైద్దంటే వన్స్ అది ప్రింట్ అవ్వంగానే ఈ స్టేట్‌మెంట్ ట్రిగ్గర్ అయిపోంగానే ఈ స్టాక్‌లో నుండి దీన్ని రిమూవ్ చేసేసిద్ది. దీన్ని రిమూవ్ చేసేసిద్ది. ఇప్పుడు నా మెయిన్ లోపలికెళ్ళి ఎక్కడైతే ఇందాకడ హోల్డ్ అయిందో అంటే ఎక్కడైనా హోల్డ్ అయింది. ఈ లైన్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బయటికొచ్చేసిద్ది. పాప్ అయిపోయిద్ది. ఇక్కడ మెయిన్ లోపలున్న ఎక్కడైతే ఆగి పాజ్ అయ్యి ఎగ్జిక్యూషన్ పైదానికెళ్ళిందో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి కిందకొచ్చింది కదా! ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్‌మెంట్స్ నుండి ఎన్నుంటే అన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం ఫర్దర్‌గా కంటిన్యూ చేసిద్ది. సో, అందుకే నీకు ఈ డేటాలో ఉన్న కంటెంట్ తరువాతే నీకు ఈ రోల్ నంబర్ ప్రింట్ అయింది. అండ్ అందుకే నీకు ఇందులో ఉన్న డేటా ఇక్కడున్న ఈ మెయిన్‌కున్న డేటా ఎఫెక్ట్ కాలేదు. క్లియర్? ఓకేనా? సో, బిహైండ్‌గా దీని ప్రాసెస్ ఇలా ఎగ్జిక్యూషన్ అవుద్ది. అండ్ ఎలా దీనికి ముందుగానే ఎళ్తంటే దీనికి గుర్తుంటుంది. ఎక్కడ ఎగ్జిక్యూషన్ పాస్ అవుతుంది అనంటే ఇంటర్నల్‌గా ఇవే కాదు. ఇది చాలా డీటెయిల్స్‌ని స్టోర్ చేసుకునిద్ది. ఒక్కో స్టాక్ ఏరియాలో ఇవే కాకుండా చాలా డీటెయిల్స్ స్టోర్ చేసుకునిద్ది. అంటే ఏ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్ దగ్గర హోల్డ్ అయ్యింది. రివర్స్‌కొస్తున్నప్పుడు ఏ అడ్రెస్ నుండి మళ్ళా స్టార్ట్ చేయాలి. ఇవంతా ఇన్ డీటెయిల్డ్‌గా క్లియర్‌గా స్టోర్ చేసుకునిద్ది. అండ్ నీకు ఆ డీటెయిల్స్ అక్కర్లేదు. ఓకేనా? సో, బిహైండ్‌గా ఒక ఫంక్షన్స్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఎలాగో ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసాం గాబట్టి, ఇక్కడ ఏం చెప్పాను చూడు, మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్ది. వన్స్ ఎప్పుడైతే మెయిన్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసామో, ఈ మెయిన్ పైన ఇంకో ఫంక్షన్‌ని ఇలా స్టార్ట్ అయ్యిద్ది అనుకున్నాను కదా! అసలు మరి ముందుగా ఈ మెయిన్‌ని ఎవరు కాల్ చేస్తారు? ఇది క్వెషన్ ఇక్కడ. ముందుగా ఈ మెయిన్‌ని ఎవరు కాల్ చేస్తారు? సీ ఎప్పుడైతే నువ్విక్కడ ఈ బటన్‌ని క్లిక్ చేసి రన్ నొక్కుతావో 2 ప్రాసెస్ జరుగుతాయి అని చెప్పాను. ఒకటి కంపైలేషను, దాని తర్వాత రన్ ప్రాసెసు. వన్స్ ఈ కంపైలేషన్ అయిపోయింది అనుకుందాము. దీని గురించి ఇప్పుడు అక్కర్లేదు. అయిపోయిన తర్వాత రన్ అనే ప్రాసెస్‌కెళ్తే నీ ప్రోగ్రాము ప్రాసెస్ కింద మారిద్ది. వన్స్ ఇలా మారిన తరువాత అది ర్యామ్‌లో రిసైడ్ అయ్యి ఉండిద్ది. ఇక్కడేం చేసిద్దంటే ఆపరేటింగ్ సిస్టము నీ ప్రోగ్రామ్‌ని రన్ చేసే ముందు నీ ప్రోగ్రామ్‌ని రన్ చేసే ముందు అది ఇక్కడేంటి చూడు ఇప్పుడు ఈ సీ మెయిన్ అనేది ఎందుకు రాయాలి అనేది కదా మన క్వెషను.
ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. ఎందుకు మెయిన్ అనేది కూడా ఫంక్షనే కదా! ఎలా చెప్పావు? స్టాటిక్ ఉంది, సమ్ రిటర్న్ టైప్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, బ్రేసెస్ ఉన్నాయి. ఎప్పుడైతే బ్రేసెస్ అంటావో అది ఫంక్షన్ అని ట్రిగర్ చేసేసిద్ది. ఫంక్షన్ అని అనుకునిద్ది. కంపైలర్ కూడా దాని కంపైలేషన్ ప్రాసెస్ అలానే ట్రిగర్ అయిద్ది. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఇక్కడ 2 ఫంక్షన్లు ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ఉంటే మరి నా ఎగ్జిక్యూషను ఎక్కడ నుండి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? క్వెషన్ అర్థమైందా? నేను 2 ఉన్నాయి. ఇప్పుడు చిన్న కోడ్ కాబట్టి 2 ఉన్నాయి. నేను తర్వాత 10 రాస్తాను. లేదా పెద్ద సాఫ్ట్‌వేర్ లైక్ పెద్ద ప్రాజెక్టే చేయాలంటే ఒక 100 రాయాల్సొస్తది. ఇప్పుడు ఈ 100లో నేను నా యాక్చువల్ ప్రోగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేయాలి. ప్రాబ్లమ్ అర్థమైందా? ఇందుకు మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లైనా ఒక స్టాండర్డ్ మెథడ్ ఉండిద్ది. అదే మెయిన్. ఎందుకు? ఇందాక నేను ఇక్కడ చెప్పా. ప్రోగ్రామ్ స్టాక్ ప్రాసెస్‌లో వెళ్తుంది ఫంక్షన్ అని. ఓఎస్ అనేది ట్రిగ్గర్ చేసిందని. వన్స్ ఓఎస్ ఏం చేసిద్దంటే లైక్ ఆ ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్‌గా ఇలా కాల్ చేసిద్ది. ఇలా కాల్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఇది ట్రిగ్గర్ అయిద్ది ఫస్ట్ మనకి. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ఓఎస్ ఆ ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇలా మెయిన్‌ని కాల్ చేసిద్ది. ఇంప్లిసిట్‌గా మెయిన్‌ని కాల్ చేసిద్ది. అలా మెయిన్‌ని కాల్ చేస్తుంది కాబట్టే ఫస్ట్ మనకి ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ అవుతుంది. అండ్ అందుకే మెయిన్ అనే కీవర్డ్ వాడుతున్నాము. ఎలాంటి యూజర్ రివ్యూ కాకుండా అంటే దిస్ ఈజ్ వేర్ ఐ హావ్ స్టార్టింగ్ మై ప్రోగ్రామ్ రాండమ్ వేరియబుల్ నేమ్ ఇవ్వకుండా మెయిన్ అని స్టాండర్డ్‌గా వాడుతున్నాము. అర్థమైందా? సో, ఇందుకు మనము మెయిన్ అనేది రాస్తాము. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు మెయిన్ వాయిడ్ ఎందుకు రాసాము? ఎందుకంటే వన్స్ నీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి డేటా రిటర్న్ చెయ్యట్లేదు. ఇది కొంచెం క్లియర్‌గా ఉండాలి అంటే ఒకసారి రిటర్న్ టైప్‌తో చేద్దాము. ఇప్పుడు నా గోల్ ఏంటంటే హలో దేర్ అనేది రాసాను. రోల్ నంబరు రాసాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే కంప్యూట్ అయిన తర్వాత ఈ అప్డేటెడ్ రోల్ నంబర్ ఏదైతే 31 అని ఉందో ఇప్పుడు దాన్ని ఇంటూ 2 చేసాం కదా! దాన్ని నేను యూజర్‌కి మళ్ళా ఇచ్చేయాలి. ఇప్పుడు యూజర్ నాకు ఒక ఇన్‌పుట్ ఇస్తే నేను సమ్ కంప్యూటేషన్ చేసి మళ్ళా యూజర్‌కి ఒక సెట్ ఆఫ్ డేటాని ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడేం చేయాలి? అలా ఇవ్వాలి అనుకుంటే రిటర్న్ ఏ వేరియబుల్ ఇవ్వాలి అనేది రాయాలి. అని ఇక్కడ ఒక డేటాని రిటర్న్ చేస్తున్నావు కాబట్టి ఈ రిటర్న్ చేసే డేటా ఏ టైపు? రోల్ నంబర్ ఏ టైప్ ఇక్కడ మనకి? రోల్ నంబర్ ఇంటీజర్ టైపు. కాబట్టి ఇక్కడ ఇంట్ అని రాస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను రిటర్న్ చేయాల్సిన డేటా ఫ్లోట్‌కి సంబంధించిందైతే ఫ్లోట్ అని రాస్తాను. స్ట్రింగ్ అయితే స్ట్రింగు, ఈవెన్ అరే అయితే అరేసు, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్టు, ఎంటైర్ క్లాస్ అయితే క్లాసు. ఓకే. మరి ఇలా ఒకటి రిటర్న్ ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఫెచ్ చేయాలా? నువ్వు దాన్ని తీసుకోవాలా? మరి ఎలా తీసుకుంటావు? ఎలా తీసుకోవాలంటే దాని డేటా పక్కన ఎలాంటి డేటా వస్తుంది నాకు? ఇంటీజర్ డేటా ఇక్కడ. కాబట్టి ఇంటీజర్‌ని హోల్డ్ చేసుకునే వేరియబులు. అండ్ ఇప్పుడు ఈ అప్డేటెడ్ రోల్ నంబర్‌ని ప్రింట్ చేద్దాము. ఒక్కసారి దీన్ని మళ్ళా రీరన్ చేస్తున్నా చూడు. క్లియరా? దీన్ని బిహైండ్‌గా ఏమవుతుందో ఒకసారి చూద్దాం మళ్ళా. ఇప్పుడు స్టాక్ గురించి అవేం చెప్పను. నీకు ఆల్రెడీ క్లియర్‌గా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ వస్తుందో స్టాక్‌లోకెళ్ళిందనుకో. సో, నేను స్టాక్ అని చెప్పి నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ ఏరియాలో నిన్ను తీసుకెళ్ళాలనుకోవట్ల. బట్ బిహైండ్‌గా జరుగుతుందనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇదయిపోయింది. ఇప్పుడు చూడు ఇది జరుగుతుంది. ఇక్కడ ఇది ఫంక్షన్ అని అర్థమైంది. ఈ ఫంక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసింది. ఉంది. ఈ నేమ్ ఇక్కడికెళ్ళింది. ఈ రోల్ నంబర్ ఇక్కడికెళ్ళింది. అండ్ ఈ వేరియబుల్స్ లోకల్ టు థాట్ ఫంక్షన్ కాబట్టి పర్టిక్యులర్‌గా రెస్పెక్టివ్‌గా అది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. వన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత రోల్ నంబర్ అనేది ఇక్కడ రిటర్న్ చేస్తున్నావు. ఎప్పుడైతే రోల్ నంబర్ అనేది రిటర్న్ చేస్తావో దీని బిహైండ్ మీనింగ్ ఏంటంటే ఈ రిటర్న్ చేసిందంతా ఇక్కడ ఓవర్ రైట్ చేసేయి. ఇక్కడ పెట్టు. దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే నువ్వు
నమ్ ఈక్వల్స్ టు 30 నమ్ ఈక్వల్స్ టు 31 అని రాస్తావు. దాని మీనింగ్ ఏంటి? 31లో ఉన్న డేటాని ఇందులో పెట్టు అనన్నా. 31లో ఉన్న డేటాని అందులో పెట్టు అని. ఇక్కడకు నువ్వు చేస్తున్నా అదేనా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కూడా డైరెక్ట్ గా 31 అనే డేటాని పెట్టకుండా సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ చేస్తున్నావు. ఆ కంప్యూటేషన్ ఏంటి? డిస్ప్లే నేమ్ లో రాసావు. డిస్ప్లే నేమ్ అనే ఫంక్షన్ లో రాసావు. వన్స్ అది అయిపోయిన తర్వాత అది ఇక్కడ ఇదంతా ఓవర్ రిటర్న్ చేసేసి, అదంతా ఓవర్ రైట్ చేసేసి, అది ఎలా ఇంటర్నల్ గా అప్డేట్ అయ్యిద్ది? అప్డేట్ రోల్ ఈక్వల్స్ టు నువ్వు ఏదైతే రోల్ ఇచ్చావో అని ఇక్కడ 31 అనేది స్పెసిఫిక్ గా పంపించాం కాబట్టి 62 అయితే కాబట్టి 62 కింద రిప్లికేట్ అయ్యిద్ది అని ఇక్కడ నుండి యాజ్ యూజువల్గా 62 ఉన్న డేటా పెట్టిద్ది. దీని మీనింగ్ అది. కన్ఫ్యూజ్ అవ్వకు. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఎలా ఫెచ్ చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎలా జరుగుతుంది అనేది అర్థం కాదు. బట్ ఇది జరిగేది సింపుల్. ఇది నువ్వు రిటర్న్ చేస్తున్న డేటా ఇక్కడ రెప్లికేట్ అయ్యిద్ది. వన్స్ రెప్లికేట్ అయిన తర్వాత అది యాజ్ యూజువల్ గా ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 31 లాగా చూడడమే. అండ్ 31 డేటా ఇందులో పెట్టినట్టే. దాని తర్వాత ఇక్కడ చూడు, ఈ అప్డేటెడ్ అనే రోల్ లోకల్ టు దిస్ వేర్ ఫంక్షన్ కదా, అంటే ఎక్కడన్నా వాడుకో. అది ఇది ఎఫెక్ట్ కాదు. ఎందుకు ఐడియా ఉందిగా? ఈ మెయిన్ ఫంక్షన్ కి సపరేట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఈ డిస్ప్లేకి సపరేట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఓవర్లాప్ ఉండదు. సో ఇప్పుడు చూడు, ఎలాగైతే నువ్వు ఇక్కడ ఇంటీజర్ అని రాసావు, ఇక్కడ ఇంటీజర్ అనే కాదు, ఉన్న డేటా టైప్స్ లో నీకు ఏ డేటా టైప్స్ ఉన్నా ఏదన్నా పెట్టచ్చు. అది ప్రిమిటివ్ అయినా లేదా నాన్ ప్రిమిటివ్ అయినా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా, ప్రిమిటివ్ అయినా నాన్ ప్రిమిటివ్ అయినా పెట్టచ్చు. అని ఇంకొంతమంది ఒకటేనా, నేను ఇక్కడ కామా పెట్టి స్ట్రింగ్ అని లైక్ వాట్స్ మై నేమ్ అని రాయలేవంటే రాయలేవు. ఎందుకు? నువ్వు ఒక డేటా మాత్రమే రిటర్న్ చేయగలవు. బట్ ఇలా నాకు మల్టిపుల్ గా రావాలి అని అంటే నువ్వు దాన్ని ఐదర్ క్లాస్ లో కన్వర్ట్ చేసో, లేకపోతే సేమ్ డేటా టైప్ అయితే అరేస్ లో అయితేనో ఇలా చేసేయాలి. బట్ ఇప్పుడు అవంతా పట్టించుకోవద్దు. బట్ ఒకటి మాత్రమే రిటర్న్ చేయగలవు అనుకో. అంటే నీకు మల్టిపుల్ సెట్ ఆఫ్ రావాలి అంటే దాన్ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న డేటా టైప్ అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ని స్టోర్ చేసి పెట్టాలి. అది యాక్చువల్ గా క్లాసెస్ పార్టీకి రాగానే అప్పుడు చూద్దాము. బట్ ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఇక్కడ చూడు, ఇంటీజర్ ని రిటర్న్ చేస్తున్నావు కాబట్టి ఇంటీజర్ యొక్క డేటాని క్యాచ్ చేసావు, ఇక్కడ వేరే పెట్టుకున్నావు. మరి మెయిన్ సంగతి ఏంటి? మెయిన్ కి ఎందుకు వాడు? చూడు, మెయిన్ ఎవరు కాల్ చేస్తున్నారు? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఓఎస్ కాల్ చేసింది. వన్స్ ఇది కాల్ అవ్వగానే సపోజ్ నేను ఇంట్ అని రిటర్న్ చేయాలనుకుంటున్నావు. ఏం రిటర్న్ చేస్తావు? ఎవరికి రిటర్న్ చేస్తావు? క్వశ్చన్ ఏంటంటే ఎవరికి రిటర్న్ చేస్తావు? వన్స్ ఈ స్టాక్ లో మెయిన్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది, డిస్ప్లే నేమ్ అనేది డిస్ప్లే నేమ్ అయిన తర్వాత మెయిన్ అనేది, అసలు మెయిన్ కూడా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ ఎంటైర్ ప్రోగ్రామే టర్మినేట్ అయిపోయినట్టే కదా. మరి ఎవరికి రిటర్న్ చేస్తావు? క్వశ్చన్ మార్క్. ఎవరికి రిటర్న్ చేయలేవు కదా, సెన్సే లేదు కదా, ఎవరికి రిటర్న్ చేస్తావు అనేది. అందుకే వాయిడ్ అని రాస్తాము. క్లియరా? సో ఇందుకు మెయిన్ అనేది ఇందుకే బేసిక్ గా మెయిన్ లో వాయిడ్ మెయిన్ అనే స్టాండర్డ్ గా ఉంటాయి. అండ్ నువ్వు ఒకటి గమనించి, ఇక్కడ మెయిన్ లో పారామీటర్స్ ఉన్నాయి. ఎలాగైతే నువ్వు స్ట్రింగ్ వాట్స్ మై నేమ్ ఇంటూ రోల్ అనేది నీ యూజర్ డిఫైన్డ్ పారామీటర్స్ కి పంపించావో, ఇంటూ కూడా ఒక పారామీటర్స్ ఉన్నాయి చూడు. సింపుల్. మరి ఈ పారామీటర్స్ ఏంటి? ఇక్కడ ఏంటి ఇట్లా ఏదో ఉంది, అక్కడ స్ట్రింగ్ అన్నాడు, సరే ఇది తీసేయి. నీకు స్ట్రింగ్ అంటే తెలుసు కదా. మరి ఇప్పుడు ఆర్క్స్ అంటున్నా ఫస్ట్ ఉండి, మరి ఆర్క్స్ ఏంటి? ఏముంది, ఎలాగైతే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చావో వీడు తీసుకుంటున్న స్ట్రింగ్ కి వాడు పెట్టుకున్న వేరియబుల్ నేమ్ అది. నువ్వు ఆర్క్స్ కాదు ఇంకోటి ఏదైనా రాసుకో, నీకు ఆ వర్డ్ పడపోతే. అది జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ మాత్రమే. అండ్ మరి ఇదేంటి ఇలా పెట్టాడు, ఇదేంటి? సింపుల్ గా దాన్ని అరేస్ అంటాము, తర్వాత చూద్దాము. సో అట్లీస్ట్ ఇప్పుడు నీకు మెయిన్ లో వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి, ఈ పారామీటర్స్ అంటే ఏంటి అనేది అర్థమైందా? మనకి మిగిలిన స్టాటిక్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి. పబ్లిక్ అనేది ఊప్స్ లో చూద్దాం. ఆల్మోస్ట్ స్టాటిక్ అన్నా కూడా ఊప్స్ లోనే చూద్దాము. ఊప్స్ లోనే అప్పుడు నీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? బట్ యాజ్ ఆఫ్ నో ఊప్స్ కాన్సెప్ట్ చెప్పేదాకా నువ్వు చేయాల్సిన ఇంకొక చిన్న పని ఏంటంటే,
ఒక డేటా క్రియేట్ చేస్తుంటే లైక్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తుంటే స్టాటిక్ అనేది మెన్షన్ చేయి. సరే, స్టాటిక్ అనేది మెన్షన్ చేయలా, నేను మర్చిపోయాను, ఏమైంది? ఒకసారి రన్ చేస్తున్నాను. మేబీ అది కూడా ఇప్పుడే చెప్పేస్తా, సో దట్ నీకు క్లియర్ ఐడియా కూడా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, నాన్ స్టాటిక్ మెథడ్ డిస్ప్లే అంటే స్టాటిక్ కాని మెథడ్ డిస్ప్లే నేమ్ని కెనాట్ బి రిఫర్డ్ ఫ్రమ్ స్టాటిక్ కాంటెక్స్ట్. బేసిక్ ఏంటంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే ఇది స్టాటిక్ కంటెంట్. లైక్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కి స్టాటిక్ అని రాస్తావో అది స్టాటిక్ అయిపోయింది. ఈ స్టాటిక్ కంటెంట్ అంటే ఏదైతే ఒక ఫంక్షన్ స్టాటిక్ అని ఉందో అది ఓన్లీ ఏదైతే ఇంకో స్టాటిక్ ఫంక్షన్స్ అని మాత్రమే పిలవగలదు. అంటే ఇక్కడ స్టాటిక్ లేదు కాబట్టి ఈ స్టాటిక్ ఫంక్షన్ ఈ నాన్ స్టాటిక్ ని పిలవలేదు. ఎందుకు స్టాటిక్ అని రాయమంటున్నా నేను? మరి వాటిని ఎలా పిలవాలి నాన్ స్టాటిక్ ని? ఆ నాన్ స్టాటిక్ ని పిలవాలి అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా. సో ఇందుకే డైరెక్ట్ గా ఒక మెయిన్ అనేది ఆబ్వియస్ గా స్టాటిక్ ఉండాలి. ఎందుకు ఉండాలో కూడా ఈ నాన్ స్టాటిక్ అంటే ఏంటో చెప్పినప్పుడు నీకు అర్థమైపోయింది. బట్ ఇప్పుడు ఏంటి, మెయిన్ ఆబ్వియస్ గా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఈ స్ట్రింగ్ ఫిక్స్ కాబట్టి దీన్ని మార్చలేం. కాబట్టి ఇక్కడ నువ్వు ఎలాంటి ఫంక్షన్ క్రియేట్ చేసినా దానికి స్టాటిక్ అటాచ్ చేసేయి. మనం ఊప్స్ లో తెలుసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మెయిన్ మెథడ్ ఎందుకు రాస్తున్నాము, ఫస్ట్ నుండి అదే ప్యాటర్న్ ఎందుకు రాయాలి అనేది అర్థమైపోయింది కదా. అండ్ దీన్ని మళ్ళీ మనము స్టాటిక్ అని పెట్టేద్దాము. సో ఇంతే. పారామీటర్స్ కావాలి అంటే పారామీటర్స్ రాసుకుంటావు, ఎన్నైనా రాసుకో, 1 2 అనేది కాదు, 100 రాయాలంటే 100. బట్ స్టిల్ నువ్వు ఆ పారామీటర్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ చూడు, మెయిన్ మాత్రమే ఇక్కడ మెథడా నీకు ఫంక్షనా? ప్రింట్ ఎల్ఎన్ పక్కన మళ్ళా ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయి. ఈ చూడు, అంటే ప్రింట్ ఎల్ఎన్ కూడా ఒక ఫంక్షన్ వేసి కంట్రోల్ మీద పట్టుకొని దీని మీద క్లిక్ చేయి. యాక్చువల్గా బిహైండ్ గా దాని యాక్చువల్ కోడ్ ఓపెన్ అయ్యిద్ది. ఏముంది ప్రింట్ ఎల్ఎన్ కి? ఏముంది చూడు, పబ్లిక్ వాయిడ్ ప్రింట్ ఎల్ఎన్, అదొక ఇన్పుట్ ని తీసుకుంటుంది. క్లియరా? దాని ఇన్పుట్ ని తీసుకుంటుంది. ఇది ప్రింట్ ఎల్ఎన్ కూడా ఫంక్షనే. మరి ఇదేం చెప్పాను, సిస్టమ్ అనేది క్లాస్ అన్నా నేను, దీని మీద క్లిక్ చేయగానే చూడు ఏమవుతుందో. పబ్లిక్ ఫైనల్ క్లాస్ సిస్టమ్ అంట. ఈ ఫైనల్ కీవర్డ్స్ అనేది నీకు అనవసరం. ఇప్పుడు చూడు, క్లాస్ సిస్టమ్ అనేది ఉందా అనేది, ఇది చూడు, అవుట్ మీద పెట్టి కంట్రోల్ పెట్టి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడు, ఇది ఒక ఆబ్జెక్ట్. అంటే క్లాసులో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేను ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే ప్రింట్ ఎల్ఎన్ కూడా ఒక ఫంక్షనే. మరి ఇవేనా, ఇంకే ఫంక్షన్స్ లేవా? ఇప్పుడు ఇలాగ నేను ఒక డిస్ప్లే ఫంక్షన్ ని క్రియేట్ చేసా కదా, నాకు ఇంకే ఫంక్షన్స్ లేవా అంటే ఇన్బిల్ట్ గా కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఏబి అని తీసుకున్నా. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే నేను ఏ ఈజ్ గ్రేటర్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నా, లేదా ఏదైతే మ్యాక్సిమం ఉందో ఆ వేరియబుల్ ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏ అయితే ఏ, ఎల్స్ ఇక్కడ బి నేను అయ్యేది. అండ్ ఈ మొత్తాన్ని ఒకసారి కామెంట్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా. See 31 వచ్చింది. దీన్ని నువ్వు రాయాలంటే అక్కర్లా, యాక్చువల్గా దీనికి కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఎందులో ఉన్నాయి? ఆ ఫంక్షన్ ఎందులో ఉన్నాయి అంటే మ్యాథ్ అనే క్లాస్లో. నేను ఎందుకు మ్యాథ్ అనే క్లాస్ అని చెప్తున్నా, ఎం అనేది క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళలా క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా నీలాగే ఏముందిలే తొక్క నేను స్మాల్ పెట్టేస్తా అంటే నీకు ఆ డిఫరెన్స్ అర్థమైద్దా? అసలు అది ఫంక్షనో తెలియదు, క్లాసో తెలియదు, లేదా ఆబ్జెక్ట్దో తెలియదు, ఏంటో క్లారిటీ ఉండదు. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే నేను మ్యాథ్ డాట్ అన్నానో ఇక్కడ చూడు, మిన్ను ఫంక్షన్. మిన్ను పక్కన బ్రేసెస్ ఉన్నాయి, లైక్ ఓపెన్ బ్రేసెస్ ఉన్నాయి, క్లోజ్డ్, అంటే అది కూడా ఒక ఫంక్షనే. మిన్ను, మ్యాక్స్, అబ్సల్యూట్, పవర్, లాగ్ 10, మినిమమ్, ఆ మినిమమ్స్, మిన్ను, మ్యాక్స్, డబుల్,
ర్యాండమ్ ఫంక్షన్ ఉంది, స్క్వేర్ రూట్ ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా మ్యాక్స్ అని పెట్టి ఏ కామా బి అనే పారామీటర్స్ పంపిస్తే ఇది నాకు రిటర్న్లో ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటనేది వస్తుంది అని ఒకసారి దీన్ని ప్రింట్ చేస్తున్నా చూడు. ఒకసారి రన్ చేస్తున్నా. అంటే నువ్వు డైరెక్ట్గా కోడ్ రాయక్కర్లేదు, ఆల్రెడీ నీకోసం కోడ్స్ రాసేసే ఉంచారు. ఆల్రెడీ నీకోసం కోడ్స్ ఫస్ట్ లెక్చర్లో చెప్పా. నువ్వు ప్రింటెల్ అనో ఈ ఫంక్షన్ లేకపోతే ప్రతిదీ ఎలాగైతే స్క్రాచ్ నుండి రాయాలంటున్నానో ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ ఎందుకు స్క్రాచ్ నుండి రాయాలి అనేది ఎందుకన్నానో అప్పుడు. ఇప్పుడు ఇదే మ్యాక్స్ అనే ఫంక్షన్ లేకపోతే నువ్వు ఇఫ్ ఎల్స్ అనేది రాసుకుంటా ఉండాలా. అండ్ ఇలాగే కాదు, బోల్డ్ ఉన్నాయి అని ఎవరికైతే ఈవెంట్ సర్చింగ్ అల్గోరిథమ్స్ ఐడియా ఉందో వాళ్ళకి కూడా చెప్పిన, నువ్వు డైరెక్ట్గా నీకు బైనరీ సెర్చ్ అల్గోరిథమే ఉంది, నువ్వు జస్ట్ డాట్ బైనరీ సెర్చ్ అని రాస్తే చాలు. అలాగే ఏవే కాదు, సార్టింగ్ ఉంది, సర్చింగ్ ఉంది, అలా బోల్డ్ ఉన్నాయి ఇన్బిల్ట్ ఫంక్షన్స్. అవి యాక్చువల్ వాడాలి అనుకున్నప్పుడు వాడుకుందాము, లేదు అనుకున్నప్పుడు మనమే ఓన్గా రాసుకుందాము. ఇప్పుడు చూడు ఇలా ట్యాకిల్ చేసా. అండ్ ఇదేనా అంటే కాదు. ఇక్కడ డైరెక్ట్గా మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఫంక్షన్ ప్రింట్ చేస్తున్నా. ఏమొచ్చిందో చూద్దాం చూడు. ర్యాండమ్ నెంబర్ వచ్చింది, ర్యాండమ్ నెంబర్ వస్తుంది 0.5213. అండ్ దీనికి నాకు 0 నుండి కాదు, సమ్ సార్ట్ ఆఫ్ రేంజ్ నుండి కావాలి, 1 to 100 లైక్ అంటే ఒకసారి ఇంటూ 100 చెయ్యి. అప్పుడు 0 to లైక్ ఆ 0.05ని ఇంటూ 100 చేస్తే 2 డెసిమల్ ఫార్మాట్లోనే కదా వచ్చేది. ఇప్పుడు చూడు 10.4 అని వచ్చింది. లేదు నాకు ఫ్లోటింగ్లో లేదంటే అగైన్ ఏముంది, టైప్ క్యాష్ చేసేయి. ఇప్పుడు ఏంటి, రన్ చేసిన ప్రతిసారి నాకు ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్ లేకపోతే నువ్వే ఆ ర్యాండమ్ ఫంక్షన్ రాసుకుంటూ ఉండాలా. నేను మళ్ళా ఒకసారి మళ్ళా రన్ చేస్తా. ఏమైతే చూడు 83 వచ్చింది, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది 53 వచ్చింది. ఇలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా ఫంక్షన్ ఎలా చెప్తున్నాను. మ్యాథ్ ఈ ర్యాండమ్ అనే పక్కన ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ ఉన్నాయి అంటే అది ఫంక్షన్ ని ట్రిగర్ చేస్తుంది. అని ఇక్కడ ఎలాంటి ఇన్పుట్ పారామీటర్స్ అక్కర్లేదు. బట్ దీని రిటర్న్ టైప్ ఏంటి, దీని రిటర్న్ ఏంటి చూడు. రిటర్న్ ఏమిస్తుందో డబల్. బై డిఫాల్ట్ గా ఇది డబల్. ఎందుకు, స్టార్టింగ్ లో చూసావు 0.0 అంటే బేసిక్ గా ర్యాండమ్ ఏం చేసింది అంటే 0.0 నుండి 1 దాకా ఈ ఓవరాల్ లో ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చిద్ది. నువ్వు దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడు మ్యాక్స్ అన్నాను, నేను పాస్ చేసింది ఏంటి, ఇంటీజర్ వాల్యూస్. దీని రిటర్న్ టైప్ చూడు ఇంటేనా. ఎలాగైతే నువ్వు టర్నరీ ఆపరేటర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏదైనా చేస్తుంది చూడు, 2 నెంబర్లు ఇస్తే ఏ గ్రేటర్ ఈక్వల్స్ టు బి అయితే ఏనిస్తుంది లేదా బిని ఇస్తుంది, ఇదే రాస్తుంది. ఇంటర్నల్ గా నువ్వు ఏదైతే రాసావో ఇక్కడ కూడా వెళ్తే రాసేది. బట్ నువ్వు డైరెక్ట్ గా వాడుకోవచ్చు. వీటిల్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదేవేనా అంటే చాలా ఉన్నాయి, మనము మన అవసరానికి తగ్గట్టు చూసుకొని వాడుకుందాము. ఓకేనా. అండ్ పారామీటర్స్ అంటే కవర్ చేసాము. అండ్ దెన్ రిటర్న్ టైప్ ఇదేనా అంటే కాదు, నీకు నచ్చినవి వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్దర్ గా కొంచెం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టాటిక్ ఇంట్ ఎడిషన్ అని పెట్టి ఇంట్ ఏ కామా బి 2 నెంబర్స్ తీసుకున్నా. ఎవడైతే నాకు ఈ ఫంక్షన్ కాల్ చేస్తాడో వాడికి డైరెక్ట్ గా నేను a+b అని ఓకే దానికి సమ్మన్ రాసి a+b అని చేసి ఈ డేటాని నేను రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు చూడు ఎడిషన్ అని పిలిచి ఏ కామా బి అని పెడితే నువ్వు ఎప్పటికైతే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ ఏబి ఒకటేనా అనేది ఆ క్లారిటీ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఏబి అని ప్రింట్ చేస్తే నేను ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చా కాబట్టి డెఫినెట్ గా ఒక ఇంటీజర్ సంబంధించిన డేటా వచ్చిద్దా. మరి నేను దాన్ని క్యాచ్ చేయాలా. క్యాచ్ చేస్తావా లేదా అనేది నీ ఇష్టము. నీకు కావాలంటే క్యాచ్ చేసుకో, అక్కర్లేదంటే వదిలేసి. ఆ డేటా అక్కడ రెప్లికేట్ అయింది బట్ ఎవరు దాన్ని తీసుకోలేదు. సో అది యూజ్లెస్ అయిపోయింది. అని ఇక్కడ చూడు సమ్మని ప్రింట్ చేస్తున్నా. ఓకే బానే ఉంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి 2 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. వెల్ అండ్ గుడ్. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఫర్దర్గా ఏబీని వాడట్లా. అప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా డేటా కంటెంట్ ఇచ్చేయచ్చుగా. ఫర్దర్గా ఇక్కడ సమ్మును వాడట్లా. కేవలం దీనికి ఇక్కడ డైరెక్ట్గా a+b చేయొచ్చు కదా. ఎందుకు, a+b చేసిన తర్వాత నాకు వచ్చే టైప్ ఇంటీజరే, ఆ ఇంటీజర్ని రిటర్న్ చేసిన. సో ప్రాబ్లం లేదు. వేరియబుల్స్ క్రియేట్ చేయగల పద్దాకా. అండ్ ఇక్కడ ఈ వేరియబుల్ని డిలీట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సమ్ముని పద్దాకా వాడట్లేదు కాబట్టి దీన్ని కూడా నేను తీసేసి డైరెక్ట్గా ఎడిషన్ అని పెట్టి
31,24 అంటున్నా. అంటే ఆ డేటా డైరెక్ట్‌గా హోల్ డే ఇక్కడ రిటర్న్ అవుతుంది. దాన్ని డైరెక్ట్‌గా నేను ప్రింట్ చేసేస్తున్నా. జస్ట్ చూపియడానికి మాత్రమే. ఓకేనా? ఇప్పుడు చూడు దీనికేనా అంటే నెక్స్ట్ నేను నాకు నచ్చింది పంపిస్తాను. ఓహ్! ఎడిషన్‌లో నాకు నచ్చిన కంటెంట్ పంపిస్తాను. అసలు ఇలా కాకపోతే నువ్వేం చేయాలి? 4 వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. అంతే కదా! అండ్ 4 సార్లు ఏ+బి అని రాసుకుంటా ఉండు. బట్ ఇక్కడ చూడు కోడ్ రిడెండెన్సీ అయిపోయింది. ఒక లైన్ అని అంటే నీకు 100 లైన్‌లు కావాల్సొస్తే 100 లైన్‌లు రాసుకో ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు. బట్ ఇప్పుడు నాకేం అవసరం పడింది అంటే ఇక్కడ ఇంట్‌కి సంబంధించింది రాసావు. మరి నాకు ఫ్లోట్‌కి సంబంధించిందయితే అప్పుడు నువ్వేం చేయాలి? స్టాటిక్ ఫ్లోట్ ఎడిషన్ చేస్తే ఫ్లోట్ వచ్చిద్ది కాబట్టి అంటే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఫ్లోట్ అని రాసి ఫ్లోట్ ఏ, ఫ్లోట్ బి అని రాయొచ్చా? అని ఇప్పుడు రిటర్న్ నేను a+b అని రాయొచ్చా? ఇప్పుడు ఇక్కడ చూడు అదే నేను ఇక్కడ ఫ్లోట్‌ని పంపించి 6.32 35 అండ్ ఫ్లోట్ కాబట్టి ఎఫ్ అండ్ 35 పాయింట్ సంథింగ్ ఎఫ్ అని పెట్టాను. ఒకసారి మళ్ళా రీరన్ చేస్తున్నా. ఇలా రాయొచ్చు. మరి డబుల్ కావాలంటే ఇంకోటి రాస్తావా? లాంగ్‌కి ఇంకోటి రాస్తావా? షార్ట్‌కి, బైట్‌కి. సో, ఇలా ఇలా ఒకే పనిని మల్టిపుల్ డేటాస్‌తో నువ్వు చేయాలి అనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ ఫంక్షన్ నేమ్స్ చెయ్యక్కర్లేదు. డిఫరెంట్ ఫంక్షన్ నేమ్స్‌తో చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ నేను ఎడిషన్ అనేది పెట్టినా నాకు వర్క్ అవ్విద్ది. మళ్ళా నేను రన్ చేస్తున్నా చూడు వర్క్ అయ్యిద్ది. ఎందుకు వర్క్ అవుతుంది? ఎందుకు వర్క్ అవుతుంది అంటే క్లియర్‌గా ఇను. ఎందుకు వర్క్ అవుతుంది అంటే జావా అనేది జావా సపోర్ట్స్ ఊప్స్ కాబట్టి. అర్థమైందా? బేసిక్‌గా ఇదే ప్రోగ్రామ్‌ని నువ్వు ఊప్స్ సపోర్ట్ లేని లాంగ్వేజ్‌లో రాయి సి అని. నీకు ఎర్రర్ వస్తది. ఎందుకు? జావా ఊప్స్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నీకు ఇలా ఈజీగా వచ్చేలాగా రాసింది. ఏం రాసింది? మరి దీన్నేమంటాము? ఎందుకు ఈ ప్రాబ్లము? ఒక్కసారి క్లియర్‌గా చూసి అలా సపోర్ట్ అయిన కాన్సెప్ట్ ఏమంటారో చూద్దాం. ఇప్పుడు చూడు. ఇంట్‌లోనే చేయాలి అనుకుంటున్నా. ఇంట్‌లోనే చేయాలి నా ఎడిషను. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్‌లో ఇచ్చాం గదా! సపోజ్ నేను 3 వేరియబుల్ యొక్క సమ్ కావాలి. అంటే ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అని. ఇప్పుడు రిటర్న్ a+b+c అని రాస్తావా? సపోజ్ 4 అయితే ఎడిషన్ ఆఫ్ 4, 10 అయితే ఎడిషన్ ఆఫ్ 10 వేరియబుల్స్ అని రాస్తావా? ప్రతి దానికి డిఫరెంట్ నేమ్స్ ఇస్తావా? అలా ఇవ్వాలి. ఎప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ లేనప్పుడు. మరి ఇలా ఇప్పుడు ఇదే దానికి నేను ఎడిషన్ అని పెట్టి స్టిల్ 3 పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్‌కి సంబంధించి నేను 3 వేరియబుల్స్ ఇస్తున్నా చూడు. 1, 2, 3 అనుకుందాం. మళ్ళీ ఒకసారి రీరన్ చేస్తాను. 3 వేరియబుల్స్ ఇచ్చా కాబట్టి నాకు ఈ 3 వేరియబుల్స్ ఉన్న ఎడిషన్‌ది ట్రిగ్గర్ అయింది. 6 అని వచ్చింది. మరి ఈ కాన్సెప్ట్ ఏమంటారు? అసలు ఇదేంటి? బేసిక్‌గా ఈ కాన్సెప్ట్‌నే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. ఊప్సే స్టార్ట్ చేయకముందే నువ్వు ఊప్స్‌లోని ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని వాడుకున్నావు. ఇఫ్ ఇన్ కేస్ ఊప్స్ సపోర్ట్ లేకపోతే నీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటో చూడు. ఒక్క ఇంటీజర్ ఎడిషన్‌కే 2 వేరియబుల్స్ ఉంటే నేను ఏ2 ఇది నా ఫంక్షన్ నేమ్ అనుకో. ఇక్కడ ఏ, బి పాస్ చేస్తా. 3 ఉంటే ఏ3 అని పెట్టి ఏబీసీ అని రాస్తున్నా. 4 ఉంటే ఏ4 అని పెట్టి ఏబీసీడీ అని రాయాలా? ఇఫ్ ఇన్ కేస్ 10 ఉంటే అంటే ఒక్కో దానికి ఒక్కో ఫంక్షన్ నేమ్‌తో చేస్తున్నావు. ఇలా ఉన్న దాన్ని రిడెండెన్సీగా ఉంది కాబట్టే ఊప్స్ కాన్సెప్ట్‌తో లైక్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అనే దాంతో దీన్ని రెక్టిఫై చేయొచ్చు. అలా రెక్టిఫై చేస్తున్న కాన్సెప్టే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటున్నారు. ఏంటిది? సీ ఎప్పుడైతే నువ్వు చేసే పని ఒకటే అయితే
అండ్ దాని పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉంటే అండ్ ఆర్డర్ ఆఫ్ దేర్ పారామీటర్స్ కూడా డిఫరెంట్స్ ఉంటే నువ్వు మల్టిపుల్గా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ ఫంక్షన్ని క్రియేట్ చేయక్కర్లేదు, నేను హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే నన్ను ఊప్స్తో అలా డిజైన్ చేశారు, అలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. ఇప్పుడు ఏమైంది, ఈవెన్ దో సేమ్ నేమ్ ఉన్నా ఇక్కడ చూడు మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ పారామీటర్స్ 3 ఆఫ్ ఇంటీజర్ టైపు, ఇక్కడ పారామీటర్స్ ఆఫ్ 3 ఇంటీజర్ టైపు. ఈ నెంబర్ ఆఫ్ దో ఇక్కడ డేటా టైప్స్ ఈక్వల్ అయినా బట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈక్వల్ కాల, కాబట్టి నీకు ఎలాంటి ఎర్రర్ చూపించదు. అండ్ ఇలా ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని లైక్ బేసిక్గా ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ని పాలిమార్ఫిజంలో ఉన్న ఒక కాన్సెప్ట్. బేసిక్గా ఊప్స్లో నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్స్లో ఒక ఫ్యూచర్ ఈ పాలిమార్ఫిజం, అందులో ఉన్న ఒక ఫంక్షనాలిటీయే మెథడ్ ఓవర్లోడింగ్. ఇదేంటంటే కంపైల్ టైం అప్పుడే అంటే నువ్వు రాసిన కోడ్ సింటాక్స్ వేలో ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసేటప్పుడే ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ సేమ్ నేమ్ ఉంటే ట్రిగర్ అయిపోయి ఏ ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేసావు, ఏ ఫంక్షన్కి దేన్ని అంటే ఆ కాలింగ్ ఫంక్షన్కి ఏ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది క్లారిటీగా పిక్ చేసేసుకునేది. ఇప్పుడు చూడు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నా కానీ వర్క్ అయింది. మరి ఓన్లీ ఇంటూ అనే రాయాలా, ఇంకేం రాయకూడదు అంటే అలా కాదు. సపోజ్ ఇక్కడ ఇంట్ అన్నాను, ఇక్కడ జస్ట్ నేను ప్రింటే వాడుతున్నాను, ఎలాంటి ఇది వాయిడ్ పెట్టేద్దాము, ఇప్పుడు ఎలాంటి డేటా అక్కర్లేదు కాబట్టి. అని ఇక్కడ కూడా వాయిడ్ పెడుతున్నాను, అని ఇక్కడ ఫ్లోట్ పెడతాను, అని అగైన్ ఇక్కడ ఆ డేటాని ప్రింట్ చేస్తాను ఏ అని. ఇప్పుడు చూడు ఎప్పుడైతే నేను 31 అని అంటున్నానో అప్పుడు నాకు ఈ వేరియబుల్ ట్రిగర్ అయింది. అని ఎప్పుడైతే నేను ఫ్లోట్ అంటున్నానో అప్పుడు నాకు ఈ వేరియబుల్ ట్రిగర్ అయింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ రిటర్న్ టైప్లో ఇది పెడుతున్నాం కాబట్టి ఇది తీసేసేయి, ఇది అక్కర్లేదు. సో అండ్ ఈ ఎడిషన్ అక్కర్లేదు మనకి, ఎందుకంటే అలాంటి రిటర్న్ టైప్ డేటా రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకసారి రీరన్ చెయ్యి, చూడు 34.24 వచ్చింది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? నేను ఏమన్నాను ఒకసారి క్లియర్గా చూడు. మెథడ్ ఓవర్లోడింగ్కి అప్లికబిలిటీ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఒకటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఒకటే. అదేంటి పారామీటర్స్ ఈక్వల్ ఉండకూడదు అన్నావు కదా, లైక్ ఈక్వల్గా ఉండకూడదు అన్నావు కదా, మరి ఇక్కడ ఈక్వల్ అయింది కదా. పారామీటర్స్ అనేది ఈక్వల్ అయ్యింది ఓకే, కానీ అందులో ఉన్న డేటా టైప్ చూడు, ఇక్కడ ఫ్లోట్. ఎప్పుడైతే నువ్వు 31 అని రాసావో ఎగ్జిక్యూషన్ టైం అప్పుడే, లైక్ కంపైల్ టైం అప్పుడు, ఎగ్జిక్యూషన్ టైం కాదు కంపైల్ టైం అప్పుడే ఈ కంపైలర్ డిసైడ్ అయిపోద్ది, ఓకే ఇంటీజర్ డేటా ఇచ్చాడు అంటే నేను ఈ ఫంక్షన్ని ట్రిగర్ చేయాలి. ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో మెయిన్లో ఈ ఫంక్షన్ని ట్రిగర్ చేయాలి అని ఇక్కడ ఓకే ఫ్లోట్ ఇచ్చాడు, సో అప్పుడు ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ని ట్రిగర్ చేయాలి అని. సో మెథడ్ ఓవర్లోడింగ్కి ఏం డిఫరెన్స్ ఉండాలి? ఒకటి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ అయితే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్ అయితే డేటా టైప్ డెఫినెట్గా డిఫరెంట్ అయి ఉండాలి, లేదా దాని యొక్క డేటా టైప్ యొక్క ఆర్డర్ డిఫరెంట్గా ఉండాలి. అంటే ఒక ఫంక్షన్లో నేను ఇక్కడ ఇంట్ రాశాను, ఫ్లోట్ రాశాను, క్యారెంట్ రాశాను. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్లో నేను ఇక్కడ ఫ్లోట్, ఇంట్, క్యారెంట్ రాశాను. ఈ రెండు సేమ్ అంటే కాదు, ఎందుకు? నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 3 అయినా బట్ ఇక్కడ చూడు ఫస్ట్ దాంట్లో ఇంటూ ఫ్లోట్, సో డిఫరెంట్గానే చెక్ చేసింది. ఆ రెండు సేమ్ కాదు, అర్థమవుతుంది కదా.
సో ఇలా నువ్వు ఓవర్‌లోడింగ్‌తో ఈ ప్రాబ్లమ్‌ని లైక్ ఏదైతే మల్టిపుల్ ఫంక్షన్‌ని ఓకే పదే పదే ఇలాగా టాకిల్ చేయాలి అంటే ఇలా ఓవర్‌లోడింగ్‌తో టాకిల్ చేయొచ్చు. అండ్ నువ్వు కరెక్ట్‌గా చూస్తే ఇక్కడ చూడు ఇందాకడ ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ వాడాము. ఇన్‌బిల్ట్ ఫంక్షన్ కాదు. ఈ ప్రింట్‌లనే తీసుకుందాము. ఈ ప్రింట్‌లన్‌లో డేటా ఏంటిది? ఫ్లోట్. నేనిక్కడ కంట్రోల్ మీద క్లిక్ చేసి ఆ ఫంక్షన్ మీద టైప్ చేస్తున్నా చూడు. సి ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ ఫ్లోట్ ఇది ట్రిగ్గర్ అయింది. ఫ్లోట్ ట్రిగ్గర్ అయిందా? అండ్ మళ్ళా ఇక్కడికెళ్ళి ఈ ప్రింట్‌ఎల్‌ఎన్ మీద చెక్ చేస్తున్నా. ఇక్కడ ఏ టైపు? ఇంట్. సి అదే ప్రింట్‌ఎల్‌ఎన్ మీద మళ్ళా క్లిక్ చేస్తున్నా చూడు. ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ ఇంట్ టైప్ అంటే ఇంప్లిసిట్‌గా వాళ్ళు ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్మెంట్‌కి కూడా మెథడ్ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని వాడి డిజైన్ చేశారు. అండ్ చూడు ఇక్కడ నువ్వే చూడు. ప్రింట్‌ఎల్‌ఎన్ క్యారెక్ ఉంది. ప్రింట్‌ఎల్‌ఎన్ బూలియన్‌కి ఎలా టాకిల్ చేయాలి? అని ఇక్కడ చూడు. ప్రింట్‌ఎల్‌ఎన్ లాంగ్‌ని ఎలా టాకిల్ చేయాలి? ప్రింట్‌ఎల్‌ఎన్ ఫ్లోట్‌ని, ప్రింట్‌ఎల్‌ఎన్ డబుల్‌కి, ప్రింట్‌ఎల్‌ఎన్ క్యారెక్టర్ ఆఫ్ అర్రేకి, స్ట్రింగ్స్‌కి, ఆబ్జెక్ట్స్‌కి అలా ప్రతి దానికి. అదే లేకపోతే నువ్వు ఒక్కో దానికి ఒక్కో నేమ్ ఇవ్వాలి. ప్రింట్‌ఎల్‌ఎన్ క్యార్, ప్రింట్‌ఎల్‌ఎన్ స్ట్రింగ్, ప్రింట్‌ఎల్‌ఎన్ డబుల్, ప్రింట్‌ఎల్‌ఎన్ ఫ్లోట్ అలా. ప్రాబ్లమ్ అర్థమైందా? సో, దానికి సొల్యూషన్ ఇలా. సో, ఓవరాల్‌గా బేసిక్‌గా ఫంక్షన్స్ అంటే ఇంతే ఇక. ఫంక్షన్స్ అంటే క్లియర్‌గా ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏదైతే నీకు కావాల్సిన పని కోడ్ రిపీట్ అవుతుంటే సమ్ సార్ట్ ఆఫ్ డేటా తర్వాత రిపిటేషన్ అనంగానే లూప్స్‌తో అంటే లూప్స్ కాదు. నీకు ఆ క్లారిటీ ఉంటుంది గదా! సో, ఇలా రిపీట్ అవుతుంటే పద్దాక ఒకే కోడ్ రాయాల్సొస్తుంటే దీన్ని నువ్వు ఫంక్షన్స్‌లో పెట్టి దాన్ని కాల్ చేసుకోవచ్చు పద్దాక. అండ్ ఒకే ఫంక్షన్‌కి అంటే ఒకే ఫంక్షనాలిటీ ఉన్న డేటాని ఎలాగైతే ఎడిషన్‌కి చూసామో అలా ఒకే టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని డిఫరెంట్ డేటా టైప్స్‌కి నువ్వు చేయాలి అంటే మెథడ్ ఓవర్‌లోడింగ్ వాడుకోవచ్చు. ఇది ఊప్స్‌లో సపోర్ట్ అయ్యే ఒక ఫ్యూచరు. అది పాలిమార్ఫిజంలో ఉన్న ఒక ఫ్యూచరు. అండ్ పాలిమార్ఫిజంలో ఇదేనా ఉండేదంటే కాదు. మెథడ్ ఓవర్ రైడింగ్ గూడా అని ఉండిద్ది. కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఓవర్ రైడింగ్ వేరే. ఇది అప్పుడు చూసుకుందాము. ఇది ఓవర్‌లోడింగ్. ఒకే మెథడ్‌ని లోడ్ చేస్తా ఉంది. అదే టైప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్‌ని లోడ్ చేస్తా ఉంది. ఇలా గుర్తుపెట్టుకో. ఓకేనా? అండ్ ఇక్కడ నీకు నచ్చిన ఫంక్షన్ నచ్చినట్టు రాస్తావు. సో, అంతే. నీకు ఏది రిటర్న్ అయితే అది రిటర్న్ చేస్తావు. ఆ ఫంక్షన్ నేమ్ ఏది కావాలంటే అది రాస్తావు. ఇన్‌పుట్ పారామీటర్స్ ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తావు. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.